తెలంగాణ ఆకాంక్ష నెరవేరింది సరే, సాధించాలనుకున్నది సాధించారా? నీళ్లు, నిధులు, నియామకాలు ఎంతవరకు సాధ్యపడ్డాయి? దీనిపై తెలంగాణ ప్రజలు, మేధావి వర్గం అభిప్రాయాలేమిటి? శాంతియుతంగా సజావుగా సాగిన ఉద్యమం. శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం తర్వాత కూడా హింసకు తావు లేకుండా ఉద్యమం. ఏ రకంగా చూసినా తెలంగాణ మలిదశ ఉద్యమం విలక్షణమైందనే చెప్పాలి. ఇటీవలి కాలంలో అత్యంత శాంతియుతంగా జరిగి సజావుగా లక్ష్యాన్ని సాధించిన ఉద్యమం ఇదే. శ్రీకాంతాచారి లాంటి యువకులు ఆత్మ బలిదానం చేసుకున్నప్పటికీ హింసకు ఏమాత్రం తావు లేకుండా జరిగిన ఉద్యమం ఇది. ఆధునిక పోరాటాలకు ఇదొక మోడల్. పోరాటాల చరిత్ర ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇదో మైలురాయి. 1969లో వచ్చిన జై తెలంగాణ ఉద్యమం దాదాపుగా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తూ త్రుటిలో తప్పిపోయింది. 2001లో ప్రారంభమైన ఉద్యమం మాత్రం ఖచ్చితమైన లక్ష్యాన్ని చేరుకుని తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పాటైంది. తెలంగాణ ఏర్పాటైన లక్ష్య సాధన దిశగా నడుస్తోందా అంటే అలాంటి ప్రశ్నలకు మిశ్రమ స్పందన వస్తోంది. తెలంగాణ భాషకు, యాసకు గౌరవం పెరిగింది. వినోద పరిశ్రమకు పట్టుకొమ్మగా నడుస్తున్న సినీ పరిశ్రమలో తెలంగాణ భాషకు సముచిత స్థానం లభించింది. తెలంగాణలో ప్రపంచ తెలుగు మహాసభలతో భాషాపరంగా అందర్నీ ఐకమత్యంగా ఉంచగలిగారు. కొత్త రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీరింది. దశాబ్ద కాలంగా విద్యుత్ సరఫరా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నిరాటంకంగా సాగుతోంది. తెలంగాణ ఉద్యమం ముందుకు తీసుకొచ్చిన ఒక నినాదం నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ 3 రంగాలలో ఆశించిన మేరకు అభివృద్ధి జరిగిందా అనే ప్రశ్నకు ఏకవాక్య సమాధానం లేదు. మిషన్ కాకతీయ లాంటి పథకాల ద్వారా చెరువుల్ని కాలువ నీటితో నింపడం, వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడం వాస్తవమేనని ఒప్పుకోవాలి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీటి సరఫరా చేయాలనే ప్రయత్నం కొంతమేర మాత్రమే సక్సెస్ అయింది. ఈ చిన్న విజయాల్ని అపహాస్యం చేసే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. నిధుల విషయంలో తెలంగాణ వెనకబడిపోయిందని ఒప్పుకోక తప్పదు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 75,000 కోట్ల అప్పు ఉండేది. ఇప్పుడు అధికారిక లెక్కల ప్రకారం 6,70,000 కోట్లకు అప్పు పెరిగిపోయింది. ఆర్థిక అస్తవ్యస్త స్థితి నుంచి తప్పించుకోవడానికి ఉద్యోగ విరమణ వయసును 61 సంవత్సరాలకు పెంచాల్సి వచ్చింది. నియామకాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, వెనుకబడిన తరగతులు, మైనార్టీ గురుకులాల ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ విద్యను అందించే లక్ష్యంలో భాగంగా ఉపాధ్యాయుల్ని, లెక్చరర్లని కొంతమందిని నియమించారు. నీటిపారుదల శాఖకు కొంతమంది సహాయ ఇంజనీర్లను కూడా నియమించారు. రెవెన్యూ శాఖను గ్రామ స్థాయిలో తొలగించడంలో భాగంగా వ్యవసాయ శాఖకు వ్యవసాయ అధికారులను, వ్యవసాయ విస్తరణ అధికారులను కొంతమందిని నియమించారు. కానీ గ్రూప్ 1, 2, 3 నియామకాలు ఏవీ చేపట్టకపోవడంతో నిరుద్యోగ యువత తీవ్ర నిరాశలో, ఆగ్రహంలో మునిగిపోయింది. అయితే వైద్య విద్య లాంటి కొన్ని రంగాల్లో మాత్రం రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధించింది. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నీళ్లలో అక్రమాలు చేశారు. కాళేశ్వరం పేరుతోని 1,00,000 కోట్లు దోచుకునే ప్రయత్నం చేశారు. నిధుల్లో పూర్తిగా వాళ్ళ కుటుంబానికే పరిమితమైపోయినాయి. నియామకాలు లేక ఎంతోమంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రావడం జరిగింది. మనం స్పష్టంగా చూసాం. ఒక సోదరి ఉద్యోగాలు నింపకపోవడం వల్ల, ఎగ్జామ్ పేపర్లు లీక్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకుంటే ఆమె మీద కూడా నిందలేసిన నీచపు చరిత్ర కేటీఆర్ గారిది మనం చూడడం జరిగింది. గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగింది. రాష్ట్రంలో ఒక అరాచక పాలన నెలకొంది. 1,16,000 కోట్ల మిగులు రెవెన్యూతో ఇచ్చిన రాష్ట్రాన్ని ఇవాళ లోటు రెవెన్యూగా మార్చిన ఘనచరిత్ర కేసీఆర్కి దక్కుతుంది. రాష్ట్రం ఏర్పడుతున్నప్పుడు కేవలం తెలంగాణ రాష్ట్రంలో 3 మెడికల్ కళాశాలలు ఉంటే ఇవాళ ఈ 11 సంవత్సరాలలో 32 మెడికల్ కళాశాలలకు తెలంగాణ రాష్ట్రము ఎదిగి అటు ఆర్థికంగా, సామాజికంగా అయినటువంటి అనేక అద్భుతమైనటువంటి విజయాలను సాధించటమే కాదు, 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ని 3,00,000 కోట్ల రూపాయల బడ్జెట్గా పెంచి ఇవాళ తెలంగాణలో రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలబడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే గ్రూప్ 1, 2 ఉద్యోగాల నియామక ప్రక్రియలో పురోగతి కనిపిస్తోంది. 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా విభజించిన తీరుపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
10 మండలాలున్న ములుగు జిల్లాను, 30 మండలాలున్న నల్లగొండను ఒకే స్థాయి అధికార యంత్రాంగంతో నిర్వహించడం ఎంతమేర సబబు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గ్రామాల అధికార ప్రజాస్వామ్య వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. అటు గ్రామాధికారికి, ఇటు తహసీల్దార్కు సహకరించే గ్రామ సేవకులు కూడా లేరు. ఇంతగా గ్రామ రెవెన్యూ వ్యవస్థను నిర్మూలించడం భారతదేశంలో ఇంకే రాష్ట్రంలోనూ జరగలేదు. దీన్ని పునర్నిర్మించడం కూడా అంత సులభం కాదు. పైగా 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనా కాలంలో అవినీతి కట్టలు తెంచుకుని ప్రవహించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రజాస్వామ్య విలువలు, రాజకీయాల్లో అవినీతి ఇది మాత్రం పెచ్చుకొరిగిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు రాజకీయాల్లో ఒక సర్పంచ్ కాంటెస్ట్ చేయాలంటే కొన్ని లక్షల రూపాయలు ఉంది. ఒక ఎమ్మెల్యే అంటే గతంలో ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే కాంటెస్ట్ చేయాలంటే కోట్ల అయిద్దట అంటున్నారు. ఇక్కడ మన దగ్గరనైతే 50 కోట్లు 40 కోట్లు అంటున్నారు. అంటే అసలు ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతుంది? నిజంగా ఉద్యమాల ద్వారా సాధించుకున్నటువంటి తెలంగాణలో ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తి లేకుండా పోయింది. కేవలం మళ్ళీ డబ్బులున్నోళ్ళు, పైసలున్నోళ్ళే రాజకీయాలకు వస్తుంది తప్ప సమాజం పట్ల ఒక అవగాహన ఉండి ఒక ఉద్యమ స్ఫూర్తితో పనిచేసినట్టు వాళ్ళకి ఇవాళ ఎలాంటి అవకాశం లేదు. దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితి 10 ఏళ్ళు అంటే దాదాపు 9 సంవత్సరాల అధికారంలో ఉంటే కూడా ఉద్యమకారులకు ఏదైతే గుర్తింపు ఇవ్వాలో ఆ గుర్తింపు ఇవ్వలేదు. అవినీతి రహిత తెలంగాణతోనే అభివృద్ధి సాధ్యమన్న అభిప్రాయం సర్వత్రా వెల్లడవుతోంది.